are now heading towards Virupaksha temple, Hampi. So ఇది 55 kilometers ఉంది and we will be taking 1.5 hours to reach there. So let's enjoy! With you, I can't be sad with you. Just take my hand and fly up through the dreams where the skies are so clear. With you, I wanna stay with you. With you, I love the way that you love me today. Let's run up through the fields where the sun shines and heals. With you, I wanna stay with you. It's been so cold since you have been gone. Like I was told, you're the only one. It's been so cold since you have been gone. Like I was told, you're the only one. I can't be sad with you. Just take my hand and fly up to the clouds where the skies are so clear. With you, I wanna stay with you. I wanna stay with you. I wanna stay with you. Hello friends, so finally we reached Hampi after 7 hours of long journey and మేము బళ్ళారిలో మా రిలేటివ్స్ ప్లేస్లో నైట్ స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ ఒక 60 kilometers ట్రావెల్ చేశాక వి ఫైనలీ రీచ్డ్ హంపి. సో ఇప్పుడు మేము ఏమేం ప్లేసెస్ చూసాము అండ్ యునో ఎక్కడ ఏ రిసార్ట్లో స్టే చేస్తున్నాము ఈరోజు అండ్ రేపటి ప్లాన్ ఏంటి, ఏమేం షాపింగ్ చేసామో ఇవన్నీ తెలుసుకోవడానికన్నా ముందు మనం ఫస్ట్ హంపి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాము. ఓకే, సో హంపి అనేది 13th నుంచి 15th సెంచరీలో విజయనగర సామ్రాజ్య రాజధాని అండి. ఇప్పుడేమో కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి ఉంది కదా, సో బళ్ళారిలోని ఒక చిన్న పట్టణం అన్నమాట. సో దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయనగర సామ్రాజ్యం ఒకటి. సో హంపి అనేది మనకు వరల్డ్స్ హెరిటేజ్ సైట్ అండి. సో అందుకే మేము ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాం అన్నమాట, ఒకసారి ఇది కూడా విజిట్ చేద్దామని. సో మీరు కూడా ఈ ప్లేసెస్ని అన్నీ ఈ మా వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, వీ రీచ్డ్ విరూపాక్ష టెంపుల్. సో మనం ఇప్పుడు విరూపాక్ష టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో విరూపాక్ష టెంపుల్ అనేది ఒక శివాలయం అండి. అక్కడ శివుడి పేరు విరూపాక్షుడు. శివాలయంనే కాకుండా అక్కడ మనకు పంపాదేవి గుడి మరియు భువనేశ్వరి ఆలయం కూడా ఉందన్నమాట లోపలే. సో హంపిలో మేజర్గా మనకున్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఏవైతే అప్పట్లో విజయనగర సామ్రాజ్యంలో జరిగిన యుద్ధాలలో మహమ్మదీయులు వీళ్ళకి జరిగిన యుద్ధాలలో అవన్నీ చాలా మటుకు ధ్వంసం చేసిన తర్వాత మిగిలిపోయిన స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూడడానికి ఉంటుందన్నమాట హంపిలో. సో అందులో అవన్నిటిలోకి ఈ విరూపాక్ష టెంపుల్ అనేది పెద్ద స్ట్రక్చర్ అండి.
దాని గాలి గోపురమే 164 ఫీట్ హైట్లో ఉంటుంది. అంటే 50 మీటర్స్ హైట్లో గాలి గోపురం ఉంటుందన్నమాట. అంత ఎత్తులో కట్టారు అప్పట్లోనే. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ చరిత్రకారుల అంచనా ప్రకారం ఈ టెంపుల్ విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండే ఉంది అని అంటూ ఉంటారంట యాక్చువల్గా. అంటే ఆల్మోస్ట్ 10 to 12 సెంచరీస్ నుంచే ఈ టెంపుల్ ఉంది అని అంటారంట. అండ్ దాంట్లో ఉన్న విరూపాక్ష టెంపుల్లో ఉన్న ఇంకొక అట్రాక్షన్ ఏంటి అంటే గుడి పక్కనే గుడి ప్రాంగణంలోనే కానీ ఒక సైడ్కి ఒక చిన్న హోల్ ఉంటుందన్నమాట. ఆ రంధ్రంలో నుంచి మనం గనక చూస్తే అంత పెద్ద గాలి గోపురం నీడ రివర్స్లో అంటే తలక్రిందులుగా గోడ పైన పడుతూ ఉంటుంది. సో అప్పట్లోనే అంత చక్కటి కళా చాతుర్యాన్ని చూపించారనమాట అప్పట్లో. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్. ఇంకొకటి ఏంటంటే గుడిలోనే ఒక వంటశాల ఉంటుంది. సో ఆ వంటగదికి ఏంటంటే నీరు ఎలా వస్తుంది అంటే తుంగభద్ర నది నుంచి ఒక చిన్న నీటి ప్రవాహం నుంచి ఆ టెంపుల్లోకి వాటర్ అనేది చేరుతుందన్నమాట. సో దీని గురించి అలా చెప్తూ పోతే చాలా ఉంది. చాలా పెద్ద గుడి అండి. అది కాకుండా మాకు అక్కడ ఒక మంచి హ్యాపీ మూమెంట్ ఏం జరిగిందంటే మేము అక్కడ ఒక గజరాజుని కలిసాము. తను దగ్గర నుంచి మేము అందరం బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. అండ్ మా సుహాస్ కొద్దిగా భయపడ్డాడు యాక్చువల్లీ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. బట్ ఆ గజరాజ్ ఎంత చక్కగా మా సుహాస్కి తన తొండాన్ని దగ్గరికి ఇచ్చి రమ్మని ఆల్మోస్ట్ ఫ్రెండ్లీగా ఇన్వైట్ చేసింది. దో వాడు భయపడ్డా కూడా వీ హ్యాడ్ అ వెరీ గుడ్ మూమెంట్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విరూపాక్ష టెంపుల్. యో గాయ్స్, మమ్మీ చెప్పినట్టే నాకు పెద్ద పెద్ద యానిమల్స్ని చూస్తే భయం అవుతుంది. కానీ నాకు సైట్ సీయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మీరు కనుక హంపి ట్రావెల్ చేస్తే సింగిల్ రాతో చేసిన పెద్ద పెద్ద విగ్రహాలని ఖచ్చితంగా చూడాల్సి. ఓకే, సో సుహాస్ చెప్పినట్టుగానే ఇవన్నిటిని మోనోలిథిక్ స్టాచ్యూస్ అని అంటారు. అంటే ఒకటే పెద్ద స్టోన్లో చెక్కబడిన అతి పెద్ద విగ్రహాలు అనమాట. సో ఆ విగ్రహాలని 3 టెంపుల్స్గా వాళ్ళు క్రియేట్ చేశారండి. ఫస్ట్ వన్ ఈజ్ వినాయకుడి టెంపుల్ అండ్ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. ఇంకొకటి చాలా పెద్ద శివలింగం, అది వాటర్లోనే ఉంటుందన్నమాట. సో అప్పట్లో ఈ 3 విగ్రహాల కింద ఎంతో నిధి ఉంది అని చెప్పి బ్రిటిషర్లు ఈ 3 విగ్రహాలను కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళ ప్రయత్నం మొత్తం విఫలమయ్యి వాళ్ళు ఆ విగ్రహాలని తీయలేక వాటిని డ్యామేజ్ చేసి వదిలిపెట్టారండి. మన వాళ్ళు దాన్ని కొద్దిగా రీస్టోర్ చేయడానికి ట్రై చేశారు. దో అప్పుడు చెక్కినట్టుగా రాలేదు, కానీ ఏదో కొద్దిగా రెస్టోరేషన్ వర్క్స్ అనేవి జరిగాయి అన్నమాట. సో మీరు గనక హంపి ట్రిప్ ప్లాన్ చేస్తే విరూపాక్ష టెంపుల్ చుట్టుపక్కల ఉన్న ఈ 3 విగ్రహాలు కాకుండా ఇంకొకటి హంపి బజార్ అని, అక్కడ అప్పట్లో వజ్రాలు, బంగారపు నాణాలు ఇంకా ఏవేవో అమ్మేవాళ్ళు అనమాట. మీరు కనుక ఆదిత్య 369 మూవీ చూస్తుంటే అందులో వాళ్ళన్నీ చూపించారు. సో సేమ్ అదే బజార్ని కూడా మేము చూడడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. డోంట్ మిస్ ఇట్. ఆల్రైట్, సో ఫిజికలీ వీఆర్ రియలీ టయర్డ్, కానీ మెంటలీ ఎంతో పీస్ఫుల్గా ఉందండి ఇంత అద్భుతమైన లొకేషన్స్ని చూసినందుకు. సో ఇంకా ఫస్ట్ రిసార్ట్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఏమైనా ఉంటే తర్వాత ఈవినింగ్ చూద్దాము అన్నట్టుగా వీఆర్ నౌ హెడింగ్ టు అ రిసార్ట్. మేము ఏది ముందు ప్లాన్ చేయలేదు అంటే ఈ రిసార్ట్కి వెళ్ళాలి అని. ఏదో ఆన్ ది గోలో ఒక రిసార్ట్ చూసాము, హకూనా మటాటా అని. బట్ వెళ్తూ ఉండగా మాకు జంగిల్ ట్రీ రిసార్ట్ హోర్డింగ్స్ అవి ఎక్కువ కనపడ్డాయి అనమాట.
So we thought of going there. So right now we are heading to Jungle Tree Resort. చూద్దాం అది ఎలా ఉంటుందో, స్టే ఎలా ఉంటుందో కూడా చూద్దాము. నో ఎక్స్పెక్టేషన్స్ యాజ్ ఆఫ్ నౌ. సో ఆఫ్టర్ రీచింగ్ జంగిల్ ట్రీ రిసార్ట్ మేము ఫ్రెష్ అప్ అయి చేంజ్ చేసి వీ థాట్ ఆఫ్ గోయింగ్ టు వ్యూ అ సన్సెట్. వెస్టర్న్ ఘాట్స్ అంటేనే సన్సెట్ చూడాలి. సో వీ థాట్ ఆఫ్ గోయింగ్ టు సనాపూర్ లేక్. అక్కడ నుంచి మతంగి హిల్ నుంచి సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది అని మాకు చెప్పారనమాట లోకలైట్స్. బట్ వీఆర్ సో సారీ, మతంగి హిల్స్ దగ్గర మేము వీడియో క్యాప్చర్ చేయలేకపోయాము బికాజ్ మా మొబైల్స్ అన్నీ డెడ్ అయిపోయాయి అప్పటికే. బట్ కొన్ని సనాపూర్ లేక్లో మేము ఆ కొరైకల్ రైడ్, ఆ బోట్లో ఎక్కడము అవి వరకు మేము వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్. సో జస్ట్ సీ అండ్ ఎంజాయ్ విత్ అస్. Take my hand and fly up to the clouds where the skies are so clear. With you, I wanna stay with you. I wanna stay with you. I wanna stay with you. సో సన్సెట్ వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా మాకు వి వర్ వెరీ హంగ్రీ. సో మళ్ళీ మేము జంగిల్ ట్రీ రిసార్ట్కి వెళ్ళిపోయాము. ఇంకా రెస్ట్ తీసుకుందాము అని, తినేసి పడుకుందాము అని అనుకున్నాము. బట్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెండ్ ఇన్ ది రిసార్ట్. అదేంటి అంటే, మేము ఆ రిసార్ట్కి వెళ్ళినప్పుడు వీ వర్ ద ఓన్లీ ఫ్యామిలీ అనమాట అక్కడ చెక్ ఇన్ చేసింది. All of a sudden at around 7:30 lot of riders వచ్చేసారు బైక్స్ పైన. అండ్ there were couple of కర్ణాటక మూవీ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ కూడా రావడం జరిగింది. అండ్ వీ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఆల్మోస్ట్ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లాగా అయిపోయింది మాకు అక్కడ. నైట్ ఆల్మోస్ట్ 11:30 వరకు వీ వర్ ఎంజాయింగ్ విత్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ సాంగ్స్. చాలా బాగుండింది అక్కడ. అండ్ ఫుడ్ వాజ్ అమేజింగ్ అనమాట. యాక్చువల్గా ఈ కరోనా టైమ్స్లో ఎవ్వరూ రాలేదంట. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మేము వెళ్ళిన రోజే అలా ఈవెంట్ జరగడం కూడా మాకు చాలా బాగా అనిపించింది. అక్కడున్న మేనేజ్మెంట్కి కూడా దాట్ వాజ్ సర్ప్రైజింగ్ అని అన్నారు అనమాట. బట్ హవెవర్ we had loads of fun. ಗುಮ್ 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 ಅಂತ ಬರುತ್ತೆ, ಅದಕ್ಕೆ ಇಷ್ಟು ಜನ ಸೇರ. Yes. ಹಳ್ಳಿಲಿರೋ ಐಕ್ಳೆಲ್ಲ Gum 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 gum. ಹಳ್ಳಿಲಿರೋ ಐಕ್ಳೆಲ್ಲ Gum 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 gum. ಇನ್ನು ವಿತೌಟ್ ಮ್ಯೂಸಿಕ್ ಒಂದ್ಸಲ. ಹಳ್ಳಿಲಿರೋ ಐಕ್ಳೆಲ್ಲ Gum 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 gum. ಬೇಕಿನ್ನು. ಹಳ್ಳಿಲಿರೋ ಐಕ್ಳೆಲ್ಲ Gum 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 gum. ಹಳ್ಳಿಲಿರೋ ಐಕ್ಳೆಲ್ಲ Gum 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 gum. ಇನ್ನು ಚೂರು ವ್ಯಾಲ್ಯೂ ಬೇಕು, ಎನರ್ಜಿ ಇಲ್ಲ. ಹಳ್ಳಿಲಿರೋ ಐಕ್ಳೆಲ್ಲ Gum 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 gum. ಓಕೆ ರೈಟ್. ನೋಡಿರಾ ನೀವು ನೋಡಿರಾ ನಮ್ಮ ನಂಜಿನ ಗಜನಿಬ್ಬೆ ನಂಜಿನ ಅದುತ್ತೈತೆ. Gum 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 gum. ಅವಳು ಆರುಗಂಡಿನ ನೋಟಕ್ಕೆಲ್ಲ ಆಡುವ ಗೀತೆಗೆಲ್ಲ ಹಳ್ಳಿಲಿರೋ ಐಕ್ಳೆಲ್ಲ Gum 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 gum. ಹಳ್ಳಿಲಿರೋ ಐಕ್ಳೆಲ್ಲ Gum 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 gum. ಹಳ್ಳಿಲಿರೋ ಐಕ್ಳೆಲ್ಲ Gum 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 gum. ಮಂಚಿನದ ಗೊಂಬೆ ನಂಜಿ.
Listen.